our next class CSS part 1. CSS full form cascading style sheets. ఈ వీడియోలో CSS అంటే ఏంటి, CSS ని ఎందుకు యూజ్ చేస్తాం, CSS ఎన్ని వేస్ లో HTML లో ఇన్సర్ట్ చేస్తున్నాం అనేది చూద్దాం. CSS అంటే వెబ్ పేజెస్ లో స్టైల్ చేసుకోవడానికి, కలర్స్ కానీ షేప్స్ కానీ ఇవన్నీ మన వెబ్ పేజ్ లో పెట్టాలి అంటే CSS కావాలి. మన వెబ్ పేజ్ అందంగా తయారు చేయాలన్నా CSS వల్లే అవుతుంది. CSS ఒక బేసిక్ సింటాక్స్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే మీకు మొత్తం CSS వచ్చేసినట్టే. సో సింటాక్స్ ఏంటంటే సెలెక్టర్, ప్రాపర్టీస్, వాల్యూస్. సెలెక్టర్ అంటే HTML యొక్క ఎలిమెంట్, P అంటే పారాగ్రాఫ్, P, H1, బాడీ ఇవన్నీ సెలెక్టర్స్. సెలెక్ట్ చేసుకుంటున్నాం, ప్రాపర్టీస్ ఇచ్చాము, వాల్యూస్ ఇచ్చాం. సెలెక్టర్, ప్రాపర్టీస్, వాల్యూస్. మీకు ఏది కావాలన్నా ఇక్కడే అసైన్ చేస్తాం. సో ఎప్పుడు కానీ ఈ CSS కోడ్ ఎండ్ చేయాలంటే, ఒక వాల్యూతో ఎండ్ చేయాలంటే సెమీకోలన్ ఇవ్వాలి. ఓకే, సెమీకోలన్ ఇచ్చిన తర్వాతే ఈ కోడ్ రన్ అవుతుంది. అర్థమైందా? సెలెక్టర్, ప్రాపర్టీస్, వాల్యూస్. నెక్స్ట్ 3 ways టు ఇన్సర్ట్ CSS. HTML కోడ్లో CSSని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది 3 waysలో ఉన్నాయి. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇన్లైన్ ఒక సింగిల్ ఎలిమెంట్కి లేదా పర్టికులర్ లైన్కి మాత్రమే స్టైల్ కావాలి, కలర్ చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇన్లైన్ యూజ్ చేస్తాం. యూనిక్గా ఉండాలి అంటే దాన్ని ఒక సింటాక్స్ స్టైల్, ఇక్కడ ప్రాపర్టీస్ రాస్తాం. సెలెక్టర్, ప్రాపర్టీస్, వాల్యూస్ ఇక్కడ రాస్తాం. తర్వాత ఇంటర్నల్, హోల్ HTML పేజ్కి యూనిక్ స్టైల్ కావాలి అంటే ఇంటర్నల్ యూజ్ చేస్తాం. ఇంటర్నల్ ఒక సింటాక్స్ స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్. తర్వాత ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ అంటేనే నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ బయట. మన కోడ్ని CSSలో ఏవైతే కోడ్ రాస్తున్నామో అదన్నీ సపరేట్ ఫైల్లో పెట్టి style.css అని సేవ్ చేస్తాం. style.css అని సేవ్ చేస్తాం. ఇలా సేవ్ చేసిన ఫైల్ HTML ఇన్సర్ట్ చేయాలంటే లింక్ అనే సింటాక్స్తో ఇన్సర్ట్ చేస్తాం. నేను కోడ్ రన్ చేసినప్పుడు ఇవన్నీ క్లియర్గా చెప్తాను, యూ కెన్ గెట్ ఇట్ మోర్. నెక్స్ట్ ఇన్లైన్ CSS. ఇన్లైన్ CSS అంటేనే చెప్పాను, పర్టికులర్ లైన్కి యూనిక్గా కావాలి. నాకు H1కి డిఫరెంట్గా కావాలి, H2కి డిఫరెంట్గా కావాలి, Pకి డిఫరెంట్గా కావాలి అంటే ఇన్లైన్ CSS యూజ్ చేస్తాం. సో స్టైల్ ఈక్వల్ టు దిస్ ఈజ్ సెలెక్టర్, ప్రాపర్టీస్, బ్లూ వచ్చి వాల్యూస్. ఈ దిస్ ఈజ్ హెడ్డింగ్ అనేది మొత్తము సెంటర్లో ఉండి బ్లూ కలర్లో వస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్కి డిఫరెంట్ స్టైల్. సో యూనిక్గా స్టైల్స్ కావాలి అంటే ఇన్లైన్ యూజ్ చేస్తాం, అంటే ఒక లైన్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ CSS. ఇంటర్నల్ CSS స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్. దాని మధ్య మన బాడీకి మొత్తం హోల్ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ లెనిన్ ఆర్ రెడ్ ఆర్ బ్లూ అని ఇవ్వాలి. తర్వాత H1, హోల్ H1 మొత్తం ఎక్కడైతే H1 ట్యాగ్స్ ఇచ్చి కోడ్ రాస్తున్నాను HTMLలో, ఆ H1 మొత్తము కలర్ మెరూన్, మార్జిన్ లెఫ్ట్లో 40 పిక్సెల్ ఉండాలి. 40 పిక్సెల్ ఇలానే రాయాలి, గ్యాప్ ఇచ్చి రాయకూడదు. దిస్ ఈస్ రాంగ్, ఇలానే రాయాలి. యూనిట్స్కి గ్యాప్ ఉండకూడదు, నెంబర్స్కి యూనిట్స్కి. సో ఇంటర్నల్ CSS అంటే ఇది స్టైల్ ట్యాగ్ ఓపెన్, స్టైల్ ట్యాగ్ క్లోజ్. దాని మధ్య సెలెక్టర్, ప్రాపర్టీస్, వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ CSS. ఎక్స్టర్నల్ CSSలో మన డిఫరెన్స్ చూసారా, ఇక్కడంతా డాక్ టైప్ HTML ట్యాగ్ ఓపెన్ క్లోజ్, సెట్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ అలా ఇచ్చాను. ఎక్స్టర్నల్లో అలా ఏమీ ఉండదు, ఓన్లీ CSS కోడ్ మాత్రమే రాస్తాం. దీన్ని HTML కోడ్లో లింక్ అనే సింటాక్స్తో ఇన్సర్ట్ చేస్తాం. ఇలా కోడ్ రాసి ఈ ఫైల్ని style.css, ఏ నేమ్ అన్న, స్టైల్ అనే కాదు, అక్షయ.css ఏదన్నా ఇవ్వచ్చు. HTML ఫైల్ ఎలా సేవ్ చేస్తాం, ఎనీ నేమ్ డాట్ HTML, CSS ఫైల్ ఎనీ నేమ్ డాట్ CSS. ఓకే, ఇలా CSS కోడ్లో డాక్ టైప్ HTML ఇవేమీ ఉండవు. ఇది CSS మాత్రమే రాసి సెలెక్టర్, ప్రాపర్టీస్, వాల్యూస్ అది మాత్రమే రాసి ఫైల్ని style.cssగా సేవ్ చేస్తాం. నెక్స్ట్ CSS సెలెక్టర్స్. CSS సెలెక్టర్స్ కూడా ఇంపార్టెంట్. ఇన్ని వేస్ ఉన్నాయి మనకి రాయడానికి. ఓకే, ఫస్ట్ ID సెలెక్టర్. ఇది జస్ట్ రిమెంబర్ చేసుకోండి, కోడ్ రన్ చేసినప్పుడు క్లియర్గా చెప్తాను. ID సెలెక్టర్ ఎప్పుడు హ్యాష్ ట్యాగ్తో డిఫైన్ చేస్తాం. క్లాస్ సెలెక్టర్ పాయింట్తో డిఫైన్ చేస్తాం.
యూనివర్సల్ సెలెక్టర్ స్టార్తో, గ్రూప్ సెలెక్టర్ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఇన్ కేస్ H1, H2 అని ఒక గ్రూప్గా ఇస్తాం. ఇక్కడ చూడండి గ్రూప్ సెలెక్టర్కి ఎగ్జాంపుల్ H1 H2 P. గ్రూప్ సెలెక్టర్ అంటే ఈ అన్ని గ్రూప్స్కి ఒకే స్టైల్ ఇవ్వాలి అనుకుంటే ఇలా గ్రూప్గా రాస్తాం. మీరు సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు, విచ్ టేక్స్ మోర్ టైం. H1కి ఇది సపరేట్గా, H2కి ఇది సపరేట్గా, Pకి ఇది సపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఇవన్నిటిని గ్రూప్ చేసి టెక్స్ట్ అలైన్, సెంటర్, కలర్ రెడ్, ఇంకా హైట్, విడ్త్ ఇవన్నీ గ్రూప్ సెలెక్టర్ గ్రూపింగ్ చేసి సిఎస్ఎస్ని ఇస్తున్నాం. దాన్ని గ్రూప్ సెలెక్టర్ అంటారు. ఓకే. యూనివర్సల్ సెలెక్టర్ అంటే స్టార్ అంటే SQLలో ఆల్ అనే అర్థం కదా, అలాగే ఇక్కడ కూడా స్టార్ అంటే ఆల్. ఈ పేజ్ మొత్తానికి ఒకే స్టైల్ కావాలి అనుకుంటే స్టార్ అని ఇచ్చి స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇందులో ప్రాపర్టీస్ వాల్యూస్ రాస్తాం. ఇలాగా మన సిఎస్ఎస్ సెలెక్టర్స్ని డిఫరెంట్గా HTML కోడ్లో ఎలా రాస్తామో అర్థమైంది కదా. ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ కేస్ వాళ్ళు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద స్పెసిఫిసిటీ ఇన్ HTML ఇన్ CSS అని అడిగారు అనుకోండి, ఫస్ట్ ఇన్లైన్, తర్వాత ఇంటర్నల్, తర్వాత ఎక్స్టర్నల్. అంటే HTML కోడ్లో మీరు ఇంటర్నల్ ఫస్ట్ ఇచ్చిన, ఎక్స్టర్నల్ సెకండ్ ఇచ్చి, లాస్ట్ ఇన్లైన్ ఇచ్చిన, ఫస్ట్ ఇన్లైన్ రన్ అయ్యి, తర్వాత ఇంటర్నల్ రన్ అయ్యి, తర్వాత ఎక్స్టర్నల్ రన్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు ఇన్లైన్కే ఉంటుంది, తర్వాత ఇంటర్నల్, తర్వాత ఎక్స్టర్నల్. ఓకే. నెక్స్ట్, ఇన్ CSS సెలెక్టర్స్లో కూడా ఫస్ట్ ఐడి, తర్వాత క్లాస్, తర్వాత యూనివర్సల్, తర్వాత గ్రూప్. స్పెసిఫిసిటీ అంటే ప్రయారిటీ ఏది ఫస్ట్ ఇస్తున్నాం. మీరు కోడింగ్లో ఏది ఎక్కడ ఇచ్చినా ఫస్ట్ రన్ అయ్యేది ఐడి సెలెక్టర్, తర్వాత క్లాస్, తర్వాత యూనివర్సల్, తర్వాత గ్రూప్. అలాగా స్పెసిఫిసిటీ అంటే అది. ఓకే, అర్థమైంది కదా.